హనుమకొండ జిల్లా చారిత్రాత్మక రుద్రేశ్వర వేయి స్తంభాల ఆలయ ఆవరణలో కళ్యాణ మండపానికి పూర్వ వైభవం వచ్చింది. 19 ఏళ్ల తర్వాత కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కళ్యాణ మండపం పునఃప్రతిష్ఠించిన తర్వాత శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు వేద పండితులు. స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కిషన్ రెడ్డి దంపతులు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కళ్యాణ మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి వేయి స్తంభాల గుడిని మనం ఈరోజు పునరుద్ధరించుకొని శివరాత్రి పర్వదినాన పూజలు నిర్వహించుకొని మరి ఈరోజు మహాశివుడికి ఈరోజు అంకితం చేశాం. అది గొప్ప కార్యక్రమం. శివరాత్రి రోజు మహాశివుడికి ఈరోజు మంటపాన్ని మనం అంకితం చేశాం. ఏ రకంగా కట్టారో ఒక్కసారి మనము ఆలోచన చేస్తే ఈ కట్టడాల యొక్క ప్రాధాన్యత మనకు గుర్తవుతుంది. ఈరోజు మనము మహాశివరాత్రి రోజు మహాశివునికి భక్తులందరం కూడా భక్తిపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా స్వామివారికి సమర్పించుకోవడం ఏదైతే ఉన్నదో మరి నిజంగా మన అందరి పూర్వజన్మ సుకృతమని ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పూజ చేసుకోవడానికి ఆ కాలంలోనే 75 సంవత్సరాలు పట్టింది. అంత ప్రతిష్టాత్మకమైనటువంటి మరి ఈ యొక్క కళా వైభవం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. పునర్నిర్మాణం చేసినటువంటి కళ్యాణ మంటపానికి 132 పిల్లర్స్ ఉన్నాయి. 132 కలిపితేనే 1000 స్తంభాలు అవుతుంది. అది 132 కలపకపోతే 1000 స్తంభాలు కాదు. కాబట్టి ఇన్ని రోజులు 1000 స్తంభాలు కాదు, ఇప్పుడు ఈ రోజుతో మళ్ళీ ఒకసారి పరిపూర్ణంగా 1000 స్తంభాలుగా ఈరోజు మనం పిలుచుకోవచ్చు. కాకతీయ రాజుల చరిత్ర అనగానే ఓరుగల్లు వరంగల్ అనేది ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా నేటి దేశవ్యాప్తంగా కూడా విస్తరించినటువంటి గొప్ప చరిత్ర గల వెనుకపడిపోయింది అనటానికి నిజంగా కూడా బాధేస్తున్న చెప్పుకోవటానికి. ఎందుకంటే కరీంనగర్, ఖమ్మం జిల్లాలను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది కానీ వరంగల్ జిల్లాకు లేకపోవడం బాధాకరమైన విషయం సార్. మాకు దీంట్లో కొన్ని మేము ఈ సమయంలో అడగొచ్చో అడగరాదో తెలియదు కానీ సార్ సమయం ఉన్నది కాబట్టి మీకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాను సార్. ఇది స్మార్ట్ సిటీ స్కీమ్ కింద కానివ్వండి సార్, అమృత్ కింద, టూరిజం అండ్ డెవలప్మెంట్ కింద, ఫ్లడ్ రిలేటెడ్ వర్క్స్ కూడా వీటిని కొన్ని రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాను సార్ మీకు. దయచేసి వీటి మీద ఒకసారి రాష్ట్రంలోనే వరంగల్ మీద కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ చూడమని చెప్పి మా ముఖ్యమంత్రి గారిని కూడా అడగడం జరిగింది సార్. అదేవిధంగా మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అడుగుతూ